ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నాం, ఆదరించబడుతున్నాం. ఆయన మాటలు మనల్ని సరిచేస్తూ ఉన్నాయి. మరి చాలా భయంకరమైన మన జీవితాలు ఉన్నప్పుడు ఆయనే తన మాటల ద్వారా మనల్ని మరి అద్భుతంగా మంచి మార్గంలో నడిపించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతో మరి ధైర్యం కలిగిన మాటతో దేవుడు మనల్ని నడిపించబోతున్నారండి. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. నేను మీకు తోడుగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ చక్కని మాటను మనం ఉదయకాల సమయంలో మరి వింటూ ఉన్నాం కదా. చూడండి, నేను మీకు తోడుగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, హగ్గై అనే ప్రవక్తని మరి దేవుడు మరి తన ప్రజల దగ్గరికి పంపించి ఈ సందేశం ద్వారా మరి వారి దగ్గరికి ప్రభువు ఈ చక్కని మాటను మరి హగ్గై ద్వారా మాట్లాడుతున్నారండి. సందేశాన్ని హగ్గై ద్వారా దేవుడు తెలియజేశారు. చూడండి, తన ప్రజలైన ఇజ్రాయేలు వారు బబులోను చెరలో నుండి వచ్చిన తర్వాత మందిర నిర్మాణం కొరకు మరి వారు ముందుకు సాగే వారిగా కాకుండా మరి వారి సొంత ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నించారు. చూడండి, ఆ సమయంలో మరి దేవుడు హగ్గై ద్వారా మరి హెచ్చరించి ఉన్నారండి. హగ్గై అనే ప్రవక్త ద్వారా హెచ్చరించినప్పుడు వారు మరి దేవుని మాటను విన్నారు. వినిన తర్వాత చూడండి, దేవుడు చక్కగా ఈ మాటలు మాట్లాడుతున్నారు. నేను మీకు తోడుగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభువు కూడా మన జీవితాల్లో మరి ఉన్న పొరపాట్లు ఏవైతే మానేసుకుంటామో, ఎప్పుడైతే దేవునికి అయిష్టమైనవి మన జీవితంలో మరి మనం విడిచిపెట్టి దేవుని మాటను అంగీకరిస్తామో అప్పుడు దేవుడి తోడు మనకు ఉంటుందండి. దేవునికి విధేయత కలిగిన జీవితాలకే దేవుని తోడు, దేవుని ప్రత్యక్షత, దేవుని సమాధానం. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో తన ప్రజలైన ఇజ్రాయేలు కూడా ఎప్పుడైతే దేవుని మాట విన్నారో అప్పుడు దేవుడు మరి చక్కగా ఈ మాటలు, ఈ సందేశాన్ని మరి పంపించున్నారు. నేను మీకు తోడుగా ఉన్నాను. ఇది యెహోవా వాక్కు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మనము కూడా సొంత ఆలోచనలతో వెళ్తూ ఉంటాం. దేవుడు చెప్పిన మాటని, అంటే చూడండి, దేవుడు చేయమన్న పని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. మందిర నిర్మాణం విషయంలో నిర్లక్ష్యం చేసి వారి సొంత ఇల్లు కట్టుకోవడానికి వారు ప్రయత్నించారు. ఆ సమయంలో మరి చూడండి, దేవునికి వ్యతిరేకంగా వారు నిలిచారు. ఎప్పుడైతే హగ్గై గారితో దేవుడు ఈ సందేశాన్ని పంపారో అప్పుడు వారు దేవునికి లోబడి ఉన్నారు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు ఈ మాటలు, నేను మీకు తోడుగా ఉన్నాను. ఎస్, మనము కూడా ఏవైతే మనకు సంబంధించిన మరి వాటిలలో దేవునికి ఇష్టము లేని జీవితాలు జీవిస్తామో, దేవుని మాటలు వినమో, అప్పుడు దేవుడు తోడు ఉండదండి. దేవునికి లోబడుతూ ఆయన మాటలు విని చక్కని జీవితాన్ని జీవించినప్పుడే, విధేయత కలిగిన జీవితాన్ని జీవించినప్పుడే మరి ఆయన తోడు మనకు దొరుకుతుంది. ఉదయకాల సమయంలో ప్రభు అంటున్నారు, నీవు ఏ విషయంలో అయితే బలహీనుడుగా ఉన్నావో, ఏ విషయంలో మరి నాకు దూరంగా ఉన్నావో వాటిని విడిచిపెట్టు, అప్పుడు నేను తోడుగా ఉంటాను. ఆమేన్. ఎస్, నిర్లక్ష్యం చేసే వారికి మన జీవితాలు ఉండద్దండి. దేవుని మాటలు మనం నిర్లక్ష్యం చేస్తే మనం దీవించబడం. ఉదయకాల సమయంలో దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తున్నారా? వదిలిపెడదామండి. దేవుడు ఏదైతే వద్దంటున్నారో వాటిని విడిచిపెట్టి దేవుని మాటల ప్రకారం జీవిద్దాం. దేవునికి మహిమను తీసుకొని వద్దాము. ఆయన తోడు మనకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమేన్. ఈ మాటలు పట్టుకొని ప్రార్థిద్దాం. దేవా, నీ తోడు నాకు కావాలయ్యా, నీ క్షేమం నాకు కావాలయ్యా, నన్ను బలముగా నడిపించు స్వామి అని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాము. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా ఎంతగానో ఆశీర్వదించబడుతున్నాం అయ్యా. ఇశ్రాయేలు ప్రజలు అయ్యా ఎప్పుడైతే ప్రభుని మాట నిర్లక్ష్యం చేసి మందిర నిర్మాణం విషయంలో నిర్లక్ష్యమై అయా సొంత ఇంటి పనులకు ప్రభు వారు ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉన్నారో అయ్యా ఇదిగోండి హగ్గై ప్రవక్తతో వారిని హెచ్చరించి ఉన్నావు. అప్పుడు నీ మాటకు లోబడి ఉన్నారు. దాని ద్వారా నీ ప్రత్యక్షత వాళ్ళతో ఉండడం జరిగింది. వారికి మీ తోడు ఉండగలిగింది. అవునయ్యా, నీ ప్రత్యక్షతను, మీ తోడును మా జీవితంలో చూడాలంటే మీకు విధేయత కలిగిన జీవితాలు మా జీవితాలుగా ఉండాలి. ప్రతి
విషయంలో విధేయతను చూపిస్తూ ప్రతి విషయంలో ప్రభ మీ మాటలు వింటూ ముందుకు సాగుట కృప చూపించండి. ఏవైతే ప్రభ అయ్యా మీకు మాకు అడ్డుగా ఉన్నాయో వాటిని మేము విడిచిపెడదుము గాక అని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బలమైన తీర్మానం తీసుకుని బలంగా ముందుకు సాగుతున్నారో అటువంటి జీవితాల్లో అద్భుతం జరిగించండి. కృప కలుగును గాక, సమాధానం కలుగును గాక, దీవించబడును గాక. ప్రతి పోరాటాల నుంచి విడుదల చేయండి, గొప్ప చేయమని వేడుకుంటున్నాం. చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో పనులలో మీరు తోడుగా ఉండండి. అలాగే ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి. కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ప్రతి విషయం తోడుగా ఉండండి. సమాధానం లేక ఉన్నారేమో, సంతోషం లేకున్నారేమో, నెమ్మది లేకున్నారేమో, ప్రతి విషయంలో విడుదల కలుగునుగాక, క్షేమం కలుగునుగాక, దీవించబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. మీ ప్రత్యక్షతతో నింపండి, నడిపించండి. మీరు ఇచ్చిన వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలు నెరవేరుస్తూ రమ్మని, మీరు తోడుగా ఉండమని, అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమేన్.